నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. జైపూర్ మండల ఇందార గ్రామంలో ఏసీపీ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి తిరిగి సోదాలు చేశారు. అనుమతి పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. సుమారు 70 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోల ధృవపత్రాలను పరిశీలించిన అనంతరం సరైన ధృవపత్రాలు చూపించని వారి వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం సైబర్ నేరాలపై, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఏసీపీ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రధానంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఏదైనా సమస్య తలెత్తితే డయల్ 100కి కాల్ చేసి స్థానిక పోలీసు వారికి సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మా సిపి గారి ఆదేశానుసారం రామగుండం మరియు డీసీపీ మంచిర్యాల గారి ఆదేశానుసారం ఈ ఇందారం పల్లెని మనం కార్డినైట్ సెర్చ్ చేయడం జరిగింది. మొత్తం అంటే అందరూ బాధపడతారు, ఇంకా మేము పల్లెటూరులో వేసారు, మేము అంతా స్వచ్ఛమైన మనుషులమే అని చెప్పి అందరికీ ఇందారం ప్రజలందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాదాపు 200 మంది మా పోస్ట్ని మా సిఐ శ్రీరాంపూర్ గారు, మా ఎస్ఐ శ్రీరాంపూర్ మరియు జైపూర్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఈ ఇందారం గ్రామాన్ని చుట్టుముట్టి కార్డన్ కటాఫ్ పార్టీలు పెట్టి కార్డినైట్ సెర్చ్ రెవెన్యూ వాళ్ళు ఉత్తర్వు ప్రకారంగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇందారం చేయడానికి కారణం ఏంటంటే ఈ విలేజ్ రోడ్డు మీద, హైవే మీద ఉండడం, తరచుగా ప్రమాదాలకు గురి కావడం. రెండోది, విలేజ్లో మైగ్రెంట్స్ చాలామంది ప్రతి సంవత్సరం ఒక 100 నుంచి 150 కుటుంబాలు ఇక్కడ మైగ్రేట్ జరుగుతుంది. ఈ మైగ్రేట్ అయిన పీపుల్ అంతా కూడా ప్రాపర్గా వాళ్ళ ఇన్స్టిట్యూట్ చెక్ చేయడం. అదేవిధంగా ప్రజలు చాలా రకాలైనటువంటి ఆన్లైన్ మోసాలు, తర్వాత నార్కోటిక్స్, గంజాయికి బాగా ఇదవుతుందని చెప్పి జనాల్ని మోటివేట్ చేయడానికి రావడం జరిగింది. ఈ కార్డినైట్ సెర్చ్లో భాగంగా దాదాపు 150 మోటార్ సైకిల్, ప్రాపర్ పేపర్, తర్వాత నంబర్ ప్లేట్స్ వెళ్ళి ప్రాపర్గా బండి ఇది లేని ఐడెంటిఫై వెళ్ళి ఆ బండ్లన్నిటి కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది. ఆ నంబర్ ప్లేట్స్, తర్వాత తగిన పేపర్స్ ఉన్న వెహికల్స్ తీసుకొని వస్తే అది కూడా పనిచేయడం జరుగుతుంది. దయచేసి ఈ నెంబర్ లేని ప్లేట్స్ ఎందుకు చేస్తున్నామంటే, నెంబర్ ప్లేట్స్ ఏంటంటే చాలా మట్టుకు దొంగతనాలు, స్నాచింగ్ అన్నీ కూడా ఇలాంటి వెహికల్స్ వాళ్ళని వాళ్ళు దొంగలు తీసుకొచ్చి స్నాచింగ్ చేసి పారేసుకోవడం జరుగుతుంది. ఇది ఎక్కడో ఆ వెహికల్ మనం కొన్నట్టయితే మన మీద, మనం నడిపినట్టయితే మన మీద కూడా తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఎవరైనా మీకు బ్రోకర్ గారు వస్తుంది, నంబర్ ప్లేట్ లేని, ప్రాపర్గా నంబరింగ్ లేని బండ్లని కొనకాలి. చాలా మట్టుకు ఏం చేస్తుందంటే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అన్నీ కూడా ఇట్లాంటి కాలం చెందిన వెహికల్స్ అన్నిటి కూడా పల్లెటూరులో వచ్చి 10,000కి బండి అనేసరికి మన యువకులు తక్కువ మంది తీసుకుంటున్నారు. అది ఏ క్రైమ్ ఉంది, ఏం కథ, దాని యాక్సిడెంట్ కూడా ఎవరు చెక్ చేయట్లేదు. కాబట్టి దయచేసి యువతకి ఏంటంటే ఈ నంబర్ లేని ఏ వెహికల్ అయినా కానీ, ఆటో కానీ, తర్వాత మోటార్ సైకిల్స్ కానీ, ఏ వెహికల్ కూడా మీరు కొనకూడదు. అలాంటి వాళ్ళు ఎవరైనా నమ్మినట్టయితే మాకు తెలియజేయవలసింది. అదేవిధంగా అవుట్స్కట్స్ విలేజ్లలో ఇండ్లు చాలా ఉన్నాయి. కాబట్టి అవుట్స్కట్స్ ఉన్న విలేజ్లో ఉన్న జనాలకు తెలియపరిచేది ఏంటంటే దొంగతనాలు, స్నాచింగ్లు, తర్వాత రాబర్లు జరిగే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి సీసీ కెమెరాలు మీకు కొంచెం తోచిన విధంగా ఒక 10,000కు ఒక సీసీ కెమెరా పెట్టుతుంది. ఒక 15-20 వేలు పెట్టుకుంటే మీ ఇంట్లో ఒక పోలీస్ వచ్చి మీ ఇంటి ముందు నిల్చున్నట్టే. కాబట్టి మీరు ఎన్నో ఖర్చు పెడతారు, ఎన్నో ఇది చేస్తున్నారు. ఈ నెల 13న మంచిర్యాల నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎగ్గడి భాస్కర్తో కలిసి పరిశీలించారు. ఈ నెల 13న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర ఆబ్కారీ, మద్య నిషేధ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరు కానున్నారని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీపీ ప్రకాష్ దండపల్లి, మంచిర్యాల హాజీపూర్ మండలాల తహసీల్దారు రోహిత్ దేశ్పాండే, రఫ్తుల్లా శ్రీనివాసరావు దేశ్పాండే, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్, పంచాయతీరాజ్ ఇంజనీర్ రామ్మోహన్ రావులతో కలిసి లక్షపేట ఆసుపత్రిని దండపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించారు. మందమరి ఏరియా సింగరేణి సహకారంతో కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల గాంధారి మైసమ్మ ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన ముఖద్వారాన్ని కమిటీ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ
2004 సంవత్సరంలో బొక్కలగుంట హైవే రోడ్డు ఆనుకొని అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగిందని అప్పటి నుండి ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరగడం లేదన్నారు. ఈ నెల 20వ తేదీన గాంధారి మైసమ్మ జాతర జరుగుతుందని భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. మండలం మన క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో గల హైవేపై బొక్కలగుట్ట జాతర సుమారు 2004 సంవత్సరంలో ప్రారంభమై దినదినాభివృద్ధి చెందుతూ ఇక్కడ భక్తుల పార్టీ కల్పవల్లిగా అమ్మవారు ఇక్కడ వెలిసింది. గత 21 సంవత్సరాలు ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో మరి బోనాలు అమ్మవారి ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. ఈ నెల 20 తారీఖు నాడు కూడా అమ్మవారి బోనాల ఉత్సవాల పండుగ జరుగుతూ ఉన్నది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దీవెనలు పొందాలని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ చుట్టుప్రక్కల ప్రాంతంలో అంటే సింగరేణి కార్మిక కుటుంబాలు, ఉద్యోగస్తులు, ప్రజలందరూ కూడా మరి అమ్మవారిని ఇక్కడ కొలచడానికి చాలామంది లక్షలాది వేలాది జనం ఇక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి అసౌకర్యం కలగకుండా ఏదైతే టెంపుల్ కమిటీ వారు ప్రతి సంవత్సరం కూడా అన్ని అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నారు. మరి సింగరేణి సంస్థను కూడా వాళ్ళు కోరారు. ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఈ అమ్మవారి ఆర్చి కావాలి, ఇక్కడ ఒక ఐడెంటిఫై ఉండాలని చెప్పేసి తెలపగానే గౌరవ జనరల్ మేయర్ గారు ఏదైతే కమిటీ వాళ్ళని అడిగామో వెంటనే గ్రాంట్ చేసి ఇచ్చేశారు. 2 ఆర్చిలు కూడా గ్రాంట్ చేశారు. అదేవిధంగా దీనికి సంబంధించిన మరమ్మతులకు కూడా సింగరేణి సంస్థ నుండి సహాయ సహకారం అందిస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ సహాయ సహకారాలు కావాలి. ఎందుకంటే ఇది ఒక ఎవరి సొంతం కాదు, ఇది అమ్మవారి జాతర కాబట్టి ప్రజలకు సంబంధించింది, భక్తులకు సంబంధించింది కాబట్టి సానుకూలంగా స్పందించి మీ వంతు సహాయ సహకారాలు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందియాలని చెప్పి తెలియజేస్తూ, ఏది ఏమైనా ఈ అమ్మవారు ఒక ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ యాక్సిడెంట్ జరిగే క్రమంలో కూడా అమ్మవారు వెలిసిన కాంచి ఒక్క యాక్సిడెంట్ కూడా, ఒక్క ప్రాణాన్ని కూడా 20 తారీఖున ఘనంగా జరుపుకున్నకు కమిటీ అంతా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నది. దానిలో భాగంగా సింగరేణి యాజమాన్య వారి సహకారాలతోటి ఈరోజు కమాండ్ నిలబెట్టడం జరిగినది. ఆలయము అభివృద్ధి ప్లస్ మళ్ళీ ఇంకొకటి జాతర ఏర్పాట్ల నిమిత్తం ప్రతి ఒక్క సౌకర్యాన్ని ఇక్కడ కల్పించడానికి ఇక్కడ మాకు సత్యనారాయణ కానీ, రవణ కానీ, సీనన్న కానీ, వెంకన్న కానీ వీరందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తూ, మాకు మా ఫారెస్ట్ వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తూ మాకు జాతరలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా కమిటీ తరఫున. మరియు ఈ యొక్క ఆషాఢ మాస బోనాల జాతర సందర్భంగా 20 తారీఖు జరిగే ఈ యొక్క జాతరలో ప్రతి ఒక్కరు ఆహ్లాదకరంగా ఆనందంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి ప్రతి ఒక్క మన మంచిర్యాల జిల్లాకు, మళ్ళీ మంచిర్యాల జిల్లా కానీ చుట్టుపక్కల ఈ ఆసిఫాబాద్ కానీ, భూపాలపల్లి జిల్లా నుంచి సుమారు 1,00,000 మంది జనం ఈ యొక్క జాతరకు వస్తున్నందున దానికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నాము. ఎలాంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా సౌకర్యాలను కల్పించే ప్రయత్నంలో మా కమిటీ అందరు కలిసి సహాయ సహకారాలతోటి ఈ యొక్క ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాము. మరొకసారి మాకు సింగరేణి యాజమాన్యానికి, మా ఫారెస్ట్ వారికి, స్థానిక సంస్థల బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల బీసీ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మందమల్లి నాయకులు స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. మందమరి పట్టణ బీసీ సంఘం అధ్యక్షుడు సకినాల శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉండి బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ఏమాత్రం కృషి చేయలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల కాలంలోనే స్థానిక సంస్థల బీసీలకు 42% రిజర్వేషన్లు ఉండేలా కేబినెట్ నిర్ణయం తీసుకున్నారని, రాష్ట్రంలోని బీసీలంతా ప్రభుత్వానికి, కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రుణపడి ఉన్నారని, వారికి బీసీ సంఘాల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ సమావేశంలో మందమరి పట్టణ బీసీ సంఘాల నాయకులు, బీసీలు పాల్గొన్నారు. ముందుగా మా గాజుల సీనన్న గారి నాయకత్వాన్ని బలపరుస్తూ గాజుల సీనన్న గారి నాయకత్వంలో ఎలవెల్ల పనిచేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా గాజుల శ్రీనివాస గారిని ఢిల్లీలో పోయి ఎన్నో పోరాటాలు చేసి ఈ కార్యక్రమం సాధించిన గాజుల సీనన్న కావచ్చు, కుల్కచెర్ల శ్రీనివాస్ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నీలకంఠేశ్వర కావచ్చు, మా జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు గౌడ్ కావచ్చు, వీళ్ళందరికీ త్యాగాల ఫలితమే ఈరోజు బీసీ డిక్లరేషన్. వీళ్ళందరి సూచనల మేరకే మేము ముందుకెళ్తామని ఈ తరపున బీసీ సంఘ నాయకులు మేము హామీ ఇస్తున్నాము. బీసీల కులగానే నేను చేస్తున్నానని చెప్పి
రెండోసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కూడా మాకు మొండి చేసి చూపించింది. ఏదైతే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట నిలుపుకున్నందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ 42%ను మాకు రిజర్వేషన్ కూడా కల్పించాలని చెప్పి ఏదైతే ఇప్పుడైతే నియోజకవర్గాలు పెంచుతారన్నారో ఆ పెంచే రిజర్వేషన్ను బీసీ నియోజకవర్గంగా ప్రకటించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మా బీసీ సంఘం తరఫున లక్షపేట మున్సిపాలిటీలోని 5వ వార్డులో వార్డు అధ్యక్షుడు నవాబ్ ఖాన్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. లక్షపేట మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో మంచిర్యాల శాసనసభ్యులు కుక్కిరాల ప్రేమసాగరరావు మరియు డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ ఆదేశాల మేరకు ఇందిరమ్మ లబ్ధిదారులకు అభయహస్తంలో భాగంగా ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాలను వార్డు అధ్యక్షులు నవాబ్ ఖాన్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. కాంగ్రెస్ వారి ఆధ్వర్యంలో మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు ఎమ్మెల్యే ప్రేమసాగరరావు గారికి మరియు సీఎం రేవంత్ రెడ్డి అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇల్లు లేదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనే నాకు శ్రీధర్ అన్నయ్యను, నవాబ్ అన్నయ్య, ఆరిఫ్ అన్నయ్య, ప్రేమసాగరరావు వీళ్ళందరూ కలిసి నా పరిస్థితి అర్థం చేసుకొని నాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసినందుకు వాళ్లకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేతన్పల్లి మున్సిపాలిటీలో 21వ వార్డు మాజీ కౌన్సిలర్ పార్వతీ విజయ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహంకాళి శ్రీనివాస్ మాట్లాడుతూ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంత్రి అయిన సందర్భంగా పట్టణంలోని పేద మహిళలకు చీరలు పంపిణీ చేసినట్లు తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా మంత్రి వివేక్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. రైల్వే ఫ్లైఓవర్ వంతెనపై త్వరలోనే లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, అలాగే వంతెనకు ఇరువైపులా రోడ్డు విస్తరణకు ₹1,50,00,000 నిధులను మంత్రి వివేక్ మంజూరు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేల్పుల సత్యనారాయణ, ఇతర నాయకులు పాల్గొన్నారు. పార్వతీ విజయ మాజీ కౌన్సిలర్ గారు వివేక్ వెంకటస్వామి గారికి మంత్రి పదవి రావాలని చెప్పేసి మరి ఇక్కడ టెంపుల్లో మహిళలతోటి పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు మంత్రి పదవి వచ్చిన తర్వాత మరి పేద మహిళలకు మరి 30 మందికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. వాస్తవంగా వివేక్ సార్ గారు మినిస్టర్ అయిన తర్వాత కూడా మరి ఈ ప్రాంతానికి చాలాసార్లు రావడం జరిగింది. ఈరోజు ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతూ అంటే వివేక్ సారు ఈ ప్రాంతంలో అందరు ఓట్లేసి గెలిపించడం వల్ల అన్ని ప్రాంతాలలో ఈరోజు అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. మరిన్ని పనులు ఈ ప్రాంతానికి రావాలని చెప్పేసి మేము కోరుతూ, అదేవిధంగా ఫ్లైఓవర్ బ్రిడ్జి మరి స్టార్ట్ అయిన తర్వాత మరి రోడ్డు మరి ఇరుకుగా ఉండడం అనేది జరిగింది కాబట్టి దాన్ని కూడా మేము వివేక్ సార్ దృష్టికి తీసుకెళ్ళాం. దానికి ₹1,50,00,000 కూడా దానికి మంజూరు చేసి ఆ రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని కూడా మరి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అదే రకంగా బ్రిడ్జి మీద లైటింగ్ లేక చాలా ప్రాబ్లం అవుతూ ఉందని దాన్ని కూడా దృష్టి తీసుకెళ్తే దానికి టెండర్ కూడా వేసారు. టెండర్ వేసిన తర్వాత ఎవరైతే కాంట్రాక్టర్ ఆ కాంట్రాక్టర్ అనారోగ్యంతో మరి సిక్ అయింది కాబట్టి అది లేట్ అవుతూ ఉంది. ఏదైనప్పటికీ ఈ ప్రాంతం అభివృద్ధి తప్పనిసరి జరుగుతుంది. ప్రజలందరూ ఏరి కోరి మరి సుమన్ను పారదోరి తరిమి కొట్టి వివేక్ సారి గెలిపించినందుకు ఈ ప్రాంతం తప్పనిసరి. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్స్చేంజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. వికారాబాద్ పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రొహిబిషన్ అండ్ ఎక్స్చేంజ్ శాఖ స్టేషన్ను శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే ఈ తప్పుడు దారి డ్రగ్స్ బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకునే పరిస్థితి రావద్దు, ఆ కుటుంబంలో ₹10 పరిస్థితి రావద్దని చెప్పని సమాజాన్ని కూడా కల్చరల్ శాఖ మంత్రి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే టూరిజం సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. 100% వికారాబాదు టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్. ఎందుకంటే వికారాబాదు గాలి పీల్చుకుంటేనే రోగాలు నయమవుతుందని చెప్పిన ఒక ఎప్పటి నుంచో నానుడు ఉంది. స్టేట్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కొన్ని స్కీమ్ తీసుకొచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని మరింత ఎక్కువగా టూరిజాన్ని కూడా డెవలప్ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పని ఈ వేదిక ద్వారా సవిధంగా విజ్ఞప్తి చేస్తూ కూడా అక్కడ ఈత చెట్లు కానీ తాటి చెట్లు కానీ పెట్టే ప్రయత్నం చేయాలి అని వారు చెప్పడం చాలా సంతోషం. మరి ఆ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తే గౌడ్లకు న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ, మరి డిపార్ట్మెంట్ పరంగా ఈ భవనం కట్టిన కాంట్రాక్టర్ డబ్బులు లేకున్నా కూడా ఆయన పూర్తి చేసిండ్రు. వారికి అభినందిస్తూ డబ్బులు ఇప్పించే బాధ్యత నాదని తెలుపుతూ, మంత్రి గారి దగ్గర నాదని తెలుపుతూ మరొక్కసారి
ఈ కార్యక్రమానికి పెద్ద మనసు చేసుకొని వచ్చిన మంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నేటి సిటీ న్యూస్ ఇంత సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.